ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము మత్తయి సువార్త 17వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. మీకు ఆవగింజంత విశ్వాసమున్న ఎడల ఈ యొక్క కొండను చూసి ఇక్కడ నుండి వేరొక చోటికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని ప్రభువైన క్రీస్తు వారు నిశ్చయముగా చెప్పుచున్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మనకు శ్రమలు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, శత్రువులు ఎదురు పడినప్పుడు మనము విశ్వాసము కోల్పోకుండా ఉండాలి. మనము ఏదైతే అడిగి ఉన్నామో అట్టిది త్వరలోనే పొందుకోబోతున్నామనే విశ్వాసము మనకు ఉండాలి. మనము ఒక విషయమై ప్రార్థన చేసి ఉన్నాము. ఆ ప్రార్థన చేసి ఉన్నది దొరికిద్దా లేదా, దేవుడిస్తాడా లేదా అనే అపనమ్మకము, అవిశ్వాసము, అల్పవిశ్వాసము ఉండకూడదు. మనము విశ్వాసము ఉంచిన ఎడల మనకి ఏది కావాలో అది అడిగితే ఇచ్చే దేవునిగా ఉన్నాడు. సమస్తము ఇయ్యగల దేవుడు మనతో ఉండగా మనకు ఎందుకు అల్ప విశ్వాసము? విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. ప్రభువైన క్రీస్తు వారు ఆయన శిష్యులు జన సమూహమునద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని ఆయనను వేడుకొనిచున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈయన ఎవరు? ఈయన యొద్దకు రావాల్సిన అవసరం ఏంటి అని మనము ఆలోచన చేసినట్లయితే, ఈయన లోకరక్షకుడు, స్వస్థపరిచే దేవుడు, దయ్యములను వెళ్ళగొట్టే దేవుడు, సమస్తము చేయగల సమర్థుడు అయ్యున్నాడు. కాబట్టి ఒకడు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభువైన క్రీస్తు వారు ఎదుట మోకాళ్ళూని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, అతని మీద జాలి చూపుము, వాడు చాంద్ర రోగము కలిగిన వాడై మిక్కిలి బాధపడుచున్నాడు అని చెప్పి ఉన్నాడు. చాంద్ర రోగము అనగా మూర్ఛ వ్యాధి. ఆ మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు వాడు ఆయా పరిస్థితులను బట్టి ఎక్కడ పడతాడో తెలియదు. కాబట్టి అట్టి రోగము కలిగిన తన కుమారుని కోసరము ప్రాధేయపడుచున్నాడు. ఎలయనగా ఆ మూర్ఛ రోగము వచ్చినప్పుడు వాడు అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు అని చెప్పి ఉన్నాడు ప్రభువైన క్రీస్తు వారికి. కాబట్టి ఈయన ఉచితముగా స్వస్థపరిచే దేవుడని అతను తెలుసుకొని ఉన్నాడు. లోకరక్షకుడు యెహోవా రఫా అయి స్వస్థపరిచే దేవుడు అని అతను తెలుసుకొని ఉన్నాడు. అతని కుమారుని అనేక మంది వైద్యులకు చూపించి ఉండవచ్చును, కానీ అతనికి ఏమాత్రము కూడా స్వస్థత కలుగలేదు. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారు అతని మాటలు విని వెంటనే యేసు ఆ దయ్యమును గద్దించి ఉన్నాడు. ఆ దయ్యము అతనిలో ఉన్న దయ్యము ఉన్నది కాబట్టి అతనిని ఆ విధముగా నీళ్లలోనూ అగ్నిలోనూ పడవేయుచున్నది. అతనిని సైతాను వశము చేసుకొని ఉన్నది. ఎప్పుడైతే ప్రభువైన క్రీస్తు వారు గద్దించి ఉన్నారో ఆ దయ్యమును వానిని వదిలి వెళ్ళిపోయి ఉన్నది. ఆ యొక్క సమయము నుండి, ఆ గడియ నుండి, ఆ నిమిషము నుండి, ఆ సెకను నుండి ఆ చిన్నవాడు స్వస్థత పొంది ఉన్నాడు. కాబట్టి తన కుమారుని కోసరము ప్రభువైన క్రీస్తు వారి ఎడల అతను తండ్రి కుమారుని కోసరం విశ్వాసము కలిగి ఉన్నాడు. కనుక మనం విశ్వాసము కలిగి ఉంటే ఆ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవునని, అది మీకు సాధ్యమని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन मत्ती 17 अध्याय में है। यदि तुम्हारा विश्वास राई के दाने के बराबर भी हो
तो इस पहाड़ से कह सकोगी कि यहाँ से सरक कर वहाँ चल जा, तो वह चला जाएगा और कोई बात तुम्हारे लिए उन्होंने ना होगी। यीशु मसीह की जय। आमीन। जब वे भीड़ के पास पहुँचे तो एक मनुष्य उसके पास आया, यीशु के पास आया और घुटने टेक कर कहने लगा, हे प्रभु, मेरा पुत्र पर दया कर, क्योंकि उसको मैगी आती है। मैगी मीन्स मूर्छा। मैगी आती है और वह बहुत दुख उठता है और बार बार आग में और बार बार पानी में गिर पड़ता है। तब यीशु ने उसे गुटखा और दुष्टात्मा उसमें से निकाला। यीशु मसीह की जय। और लड़का उसी घड़ी अच्छा हो गया। यीशु मसीह की जय। आमीन। यदि तुम्हारा विश्वास राई के दाने के बराबर भी हो तो इस पहाड़ से वह कह सकोगे कि यहाँ से सरक कर वहाँ चल जा, तो वह चला जाएगा और कोई बात तुम्हारे लिए उन्होंने ना होगी। यीशु मसीह की जय। आमीन।